నా పేరు కత్తి రవి, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు చిత్తూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఎస్టీ భవన్లో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు నిరుద్యోగుల మీద ఒక పెద్ద బండేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు చూస్తామను. ఎందుకంటే అఖిల భారత యువజన సమైక్య ఈరోజు నిరుద్యోగుల కోసం 1959 మే 3వ తారీఖు నుంచి నేటి వరకు కూడా విద్యార్థి సమస్యలు కావచ్చు, నిరుద్యోగ సమస్యల మీద అనేక పోరాటాలు చేసుకున్నటువంటి క్రమంలో ఫిబ్రవరి 6, 7, 8, 9 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో కూడా ఇక్కడ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తా ఉన్నప్పటికీ కూడా నేటికి ప్రతి సంవత్సరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, జాబ్ కావాలంటే చేస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు నేటికి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంలో చాలా దుర్మార్గమైనటువంటి చర్యలో భాగంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మెగా డిఎస్సీ అని చెప్పారు. మెగా డిఎస్సీ రాబడి ప్రకటనకే సరిపోయిందే తప్ప ఇప్పటికీ నిరుద్యోగులు లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్లో పెట్టి నిరుద్యోగులు వేచి ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు విడుదల చేస్తారు, ఉద్యోగాలు ఇస్తారనేటువంటి క్రమంలో ఈరోజు నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులు పుస్తులు అమ్ముకొని కూడా పుస్తుల నుండి కూడా ఈరోజు కోచింగ్ తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 2,35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వెంటనే భర్తీ చేయండి. నిరుద్యోగాలకి రావాల్సినటువంటి నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వాలి. కొత్త పరిశ్రమలు తీసుకొని వచ్చి కొత్త పరిశ్రమల ద్వారా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు మరింత ఇవ్వాలనేది కూడా మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు చూస్తా ఉంటే ఒక సంవత్సరానికి 1,00,000 మంది నిరుద్యోగులు డిగ్రీ పట్టా తీసుకొని బయట వస్తా ఉన్నారు. కానీ వాళ్ళకి ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో ఈరోజు ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి చిన్న ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు ఉద్యోగాలు చేయడం వల్ల ఈరోజు మత్తు పదార్థాలకి నిరుద్యోగులు బలైపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పరిష్కరించాలనేసి, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలనేసి ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం.